హైదరాబాద్ లో బోనాల సందడి నెలకొంది. పాత బస్తీలోని లాల్ దర్వాజా, ముషీరాబాద్, బేగంపేట్, జవహర్ నగర్ తదితర ప్రాంతాల్లోని పెద్ద ఎత్తున వేడుకలు జరుగుతున్నాయి. లాల్ దర్వాజా, సింహవాహిని, చార్మినార్, భాగ్యలక్ష్మి అమ్మవార్లకు పాత బస్తీ సహా పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు బోనాలు సమర్పిస్తారు. డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో భాగ్యనగరం ఊగిపోతుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. రైట్, లాల్ దర్వాజా సింహవాహిని ఆలయం నుంచి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, మార్నింగ్కే ఇప్పటికీ భక్తుల తాకిడి ఎలా ఉంది? ఎంతమంది భక్తులైతే బోనాన్ని సమర్పించారు? వివిఐపీస్ ఎవరైనా వచ్చారా దర్శనానికి? అక్కడ ఏర్పాట్లు ఏంటి? రైట్ యామిని, మరి కాసేపట్లోనే ముఖ్య విఐపీలందరూ కూడా వరుసగా క్యూ కట్టేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే విఐపీలు వరుసగా రావడం మొదలు పెట్టారు. రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు మరి కాసేపట్లో రానున్నారు. అలాగే ఇక మరింత మంది హర్యానా గవర్నర్ గా ఉన్నటువంటి బండారు దత్తాత్రేయ గారు, అలాగే హైదరాబాద్ ఎంపీగా పోటీ చేసినటువంటి మాధవి లత కూడా ఇక్కడ కాసేపట్లో రానున్నారు అమ్మవారి దర్శనానికి. అలాగే ముఖ్యమైన బీఆర్ఎస్ నుంచి కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా మరి కాసేపట్లో రాబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా విఐపీలందరూ తాకిడి కూడా ఉండేటువంటి క్రమంలో భక్తులు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ క్యూ లైన్లలో అయితే భక్తుల్ని ఒక ప్రక్కన పంపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇప్పుడిప్పుడే భక్తజన సంద్రం అంతా కూడా ఇప్పుడిప్పుడే క్రమంగా సంఖ్య పెరుగుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. ఈ క్రమంలోనే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు అయితే చేశారనే చెప్పాలి. ఇంకాసేపట్లోనే మేయర్ గా ఉన్నటువంటి మాజీ మేయర్, హైదరాబాద్ మేయర్ గా ఉన్నటువంటి ఆవిడ కూడా నందిని కూడా ఇక్కడికి రాబోతున్నారు. అలాగే ఇంకా అనేక మంది ముఖ్యమైనటువంటి ఎంపీగా, హైదరాబాద్ ఎంపీగా, సికింద్రాబాద్ ఎంపీగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి, ఆయన కూడా కాసేపట్లో ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. ఈ క్రమంలో వాళ్ళు వస్తున్న నేపథ్యంలో భక్తులందరి దర్శనాలు కూడా చాలా వేగంగా జరుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. భక్తులను ఎక్కడా కూడా నిల్చునేయకుండా, అంటే అక్కడే భక్తుల లైన్ అంతా కూడా అక్కడే స్థిగ్ధంగా ఉండకుండా ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూ లైన్ కూడా చాలా వేగంగా కదిలేటట్టు చేస్తున్నారు యామని. అందులోనూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ సీసీటీవీ నిఘా నేత్రాలు ఎక్కడెక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మఫ్తీలో కూడా పోలీసులు ఇక్కడ సంచరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అండ్ ఎవరైనా పెద్దవారు అస్వస్థతకు గురైతే హెల్త్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక మనం క్యూ లైన్లలో చూస్తున్నాం. క్యూ లైన్లలో అమ్మవారికి బోనాలు సమర్పించడానికి ఇక్కడ ఆడపడుచులందరూ కూడా లైన్లలో వెయిట్ చూస్తున్నారు. అలాగే చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది అమ్మా బోనాల్లో టెంపుల్కి రావడం? ఎలా అనిపిస్తుంది? నాకు మంచిగా అనిపిస్తుంది. అవునా, ఏం చదువుతున్నావు? 9th క్లాస్. అమ్మవారిని ఏం కోరుకుంటావు? నేను నా చదువు మంచిగా రావాలన్నా. లాస్ట్ ఇయర్ వచ్చా? వచ్చినాను. లాస్ట్ ఇయర్ ఏం కోరుకున్నావు? ఇదే కోరుకున్నాను. ఏమైంది? అమ్మవారు అడిగింది ఇస్తుందా? అమ్మవారు ఇస్తుందా? ఎలా ఉంది ఇక్కడ ఇప్పుడు ఫెస్టివల్ వైబ్స్ ఎలా ఉన్నాయి? మంచిగా ఉన్నాయి. చాలా చెప్పండి. పండుగ చాలా విశిష్టమైన పండుగ ఇది. ముఖ్యంగా భాగ్యనగర వాసులకి ఇది ఒక పెద్ద పండుగనే చెప్పాలి. సో ఈ పండుగలో విశిష్టంగా మీరు ఇప్పుడు అమ్మవారికి ఏం తీసుకెళ్తున్నారు? యాక్చువల్లీ మేము లాస్ట్ ఇయర్ తొట్టల కోసం మొక్కుకున్నాము. ఆరోగ్యాలు మంచిగా ఉండాలి, అందరివి, మా కుటుంబ సమస్యలు అందరూ మంచిగా ఉండాలి, ఎలాంటి ఇబ్బందులు కాకుండా అని మొక్కుకున్నాను. కోరిక తీర్చింది అమ్మవారికి. తొట్టల ఔడబియ్యము మా పిల్లలతో అందరితో ఫ్యామిలీతో వెళ్తున్నాము. యాక్చువల్లీ మేము ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాము. సో మా హస్బెండ్ అతను, సో మేము అందరం కలిసి కుటుంబం మొత్తం వెళ్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. అమ్మవారు అందరినీ సంతోషంగా చూడాలని కోరుకుంటున్నాం. ఈ రోజు కూడా కోరిక ఉందండి, అది చెప్తే కోరిక తీరారు కదా. చాలా బాగున్నాయండి, చాలా సంతోషంగా ఉన్నాయండి. ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. అమ్మవారికి ఒకటే కోరుకుంటారు, వర్షం పడకుంటే చాలు, అందరు భక్తులందరూ సంతోషంగా నడుచుకుంటూ వెళ్తారు. పోతరాజుల జాతర మంచిగా అవుతుందని కోరుకుంటున్నాను. ఇక్కడనే మళ్ళీ లాల్ దర్వాజా. ఈసారి ఏర్పాట్లు వస్తున్నాయి. ఏం బాగలేవు ఏర్పాట్లు.
బాగోలేదు ఇట్లా ఇంత లైన్ లో ఎప్పుడు పోతారు బోనాలలో ముందు పంపించేయాలి దర్శనాలలో వెనక పంపాలి. సో వయస్సులో కొంచెం పెద్ద వయస్కులు అయితే ఒక ఇంత అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే క్యూ లైన్లు కొంచెం ఎక్కువగా ఉన్న క్రమంలో అయినా కదలిక అయితే వేగంగా జరుగుతుంది. బట్ కొంచెం పెద్ద వయసులు మాత్రం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే కొంచెం ఇబ్బంది పడుతున్నామంటూ కూడా వాళ్ళు కూడా చాలా సున్నితంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. సో చూస్తున్నాం ఇప్పుడిప్పుడే క్యూ లైన్లు కూడా భారీగా పెరుగుతోంది, భక్తుల తాకిడి కూడా అధికమవుతోంది. పోలీసులు కూడా చాలా వేగంగా ప్రజలందరినీ కూడా ముందుకి కదిలించేటువంటి పరిస్థితిలో కనబడుతున్నాయి. యామిని, ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. యామిని, సో లేటెస్ట్ అప్డేట్స్ ని అందిస్తూ ఉంటా. ఓటు స్టూడియో యామిని. రైట్, థ్యాంక్ యూ సునీల్.